బ్రహ్మాజీ గారు, సో మైక్ అందుకోండి. రీసెంట్గా 16 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినటువంటి మా బ్రహ్మాజీ గారిని, మా దామోదరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మొత్తం నేను పర్టికులర్గా ఈ ఈవెంట్కి రావడం, నేను కృష్ణ గారి అభిమాని. సో డెఫినెట్గా నేను 100% ఉండాలని వచ్చాను. ఇంకా మా జయకృష్ణ గురించి చెప్పాలంటే వెరీ గుడ్ యాక్టర్, వెరీ న్యాచురల్ యాక్టర్. నేను కాంబినేషన్లో చేశాను కాబట్టి చెప్తున్నాను. హీరోకు ఉన్న క్వాలిటీస్ అండ్ వెరీ సెన్సిబుల్. తన ఫిల్మ్ ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఏంటి, బాగా సినిమా గురించి చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. మంచి సినిమాలు చేయాలని తాపత్రంలో ఉన్నట్టు నాకు అనిపించింది. హోప్ ఆయన చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఈ సినిమాలో మోహన్ బాబు గారు కాంబినేషన్ కూడా చేశాను. వెరీ హ్యాపీ. ఆయన కాంబినేషన్లో ఆయన ఉన్నప్పుడు నేను భయపడలేదు, కానీ ఈ సెట్లో భయపడింది ఒక మా డైరెక్టర్ వల్లనే. ఎప్పుడు ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలిసేది కాదు. కాసేపు నవ్వుతుంటాడు, కాసేపు సీరియస్ అవుతాడు. సో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. మరి నెక్స్ట్ సినిమా ఇచ్చి అప్పుడు నాకు తెలుస్తుందేమో, కానీ నిజంగా ఈ సినిమాలో భయపడింది ఒక్క డైరెక్టర్ వల్లనే. ఎందుకు చూడడానికి బాహుబలిలో ఉంటాడు, ఒకసారి స్వాతిముత్యంలో బిహేవ్ చేస్తాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అది కిరణ్ గారిని వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి డైరెక్టర్. యాక్చువల్గా చాలా సెన్సిబుల్ కంటెంటు, మంచి ఫిల్మ్ మేకరు. ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సినిమాలు. ఇంకా తమ్ముడు నరేష్తో యాక్ట్ చేయడం జరిగింది. కాంబినేషన్ మాకు అంటే గొప్ప క్యారెక్టర్ కాదు నాది, బట్ మంచి క్యారెక్టరు. తమ్ముడు బాగా ఎంకరేజ్ చేశాడు నన్ను, చాలా ఎనర్జెటిక్ ఆల్వేస్. తను కొత్తగా కొన్న వ్యాన్లో కూడా తీసుకెళ్ళాడు, మొత్తం ప్రపంచం చూపించాడు. ఇద్దరం కలిసి మోహన్ బాబు గారు ఒక నైట్ ఆయన డిన్నర్ పెడితే మేము ఇద్దరం వెళ్ళాం. ఆయన మా అమ్మ బాగా మాకు భోజనం పెట్టి, ఏంటంటే 2 సింగిల్ మాటలు కదా ఇచ్చింది మనకి, గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించారు. పర్లేదు చెప్పుకోవచ్చు అన్న, ఇప్పుడు జెన్జీ బ్యాచ్ కదా, ఇప్పుడు ఓకే, సీరియస్ అవ్వద్దు. సినిమా డెఫినెట్గా మీరు కంటెంట్ చూశారు కాబట్టి దాని గురించి కొత్తగా గొప్పగా నేను పొగడక్కర్లా. ఇట్స్ ఆల్రెడీ దేర్, గుడ్ కంటెంట్, గుడ్ సాంగ్స్, మ్యూజిక్ చాలా హిట్ అయింది. సో మనం ఇంకా సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మిగతా అందరిది. మా తమ్ముడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.